హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతస్ అకాడమీ. నేను మీ చరణ్ సార్ని. ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే మ్యాథమెటిక్స్. సార్ అదేంటి, మీరు పాలిటీ ఫ్యాకల్టీ కదా, మ్యాథ్స్ ఎలా చెప్తున్నారు? చరణ్ సార్, పాలిటీ సబ్జెక్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసినావా? ఈ రోజు నుండి మ్యాథ్స్ ఏంటో నీతో టేస్ట్ చేపించడానికే మ్యాథ్స్ తీసుకున్నా. చరణ్ సార్ కోర్ సబ్జెక్ట్ ఏంటి అంటే మ్యాథ్సే సార్, బట్ పాలిటీలో నేను ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే పాలిటీ చేశాను. ఇంకా ముందు నిన్ను గ్రూప్ 2 స్థాయిలో పాలిటీ సబ్జెక్ట్ లో 75 తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా. బట్ మా సబ్ ఇన్స్పెక్టర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమడుగుతున్నారు, సార్ నువ్వు మ్యాథ్స్ ఫ్యాకల్టీ కదా, మరి మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ కోసమే ఈ రోజు నుండి మ్యాథ్స్ స్టార్ట్ చేయబోతున్నా. మరి చరణ్ సార్ ఎవరు సార్? పాలిటీ అంటాడు, మ్యాథ్స్ అంటాడు, రెండూ చెప్తాడా? చరణ్ సార్ దగ్గర అంత విషయం ఉందా? ఉంది సార్. మరి నా గురించి నేనే చెప్పుకోవాలని చెప్పినా కదా, మరి నా గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తా విను. నేను 2019 లో ఇండియన్ రైల్వేస్ లో జాయిన్ అయ్యాను. ప్రెసెంట్ ఇండియన్ రైల్వేస్ లోనే జాబ్ చేస్తున్నాను. అండ్ దెన్ మొన్న మన ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లో అర్థమెటిక్ మరియు రీజనింగ్ పేపర్ లో స్టేట్ టాపర్ గా నేనే నిలిచాను. ఇది నా బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడితే. మరి గవర్నమెంట్ జాబ్ చేస్తూ టీచింగ్ ఏంటి సార్? టీచింగ్ నా ప్యాషన్ అబ్బా. అమృతస్ అకాడమీ వాళ్ళని పిలిచినారు, సార్ నీకు వచ్చిన సబ్జెక్ట్ ని 10 మందితో పంచుకో, నీలాగా 10 మందిని విజయ మార్గంలో నడిపించి ప్రభుత్వ ఉద్యోగులుగా విజేతలుగా మార్చు అని పిలిస్తే నేను ఇక్కడికి వచ్చి మీకు సబ్జెక్ట్ చెప్తున్నా. సార్ బాగుంది, మరి మ్యాథ్స్ ఏం చెప్తావు సార్? సార్ మ్యాథ్స్ ఏం చెప్తావు సార్? అందరి మాదిరి మెథడ్లు చెప్పండి సార్. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 లెవెల్లు చెప్పను. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 షార్ట్ కట్లు అసలే చెప్పను. షార్ట్ కట్ల కోసం అయితే వీడియో ఆపేసాయి, వేరే బోల్డ్ యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి, ఆడికి పోయి చూసుకో. లాజిక్లు చెప్తావా? లాజిక్లు అసలే చెప్పను. లాజిక్లు, జిమ్మిక్లు, చేతబళ్ళు నాకు రావు. కాన్సెప్ట్ నేర్పిస్తా. ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ కావాలంటే చరణ్ సార్ క్లాసులు విను. నాకు మెథడ్లు కావాలా, లాజిక్లు కావాలా, జిమ్మిక్కులు చేయి, షార్ట్ కట్లు చెప్పు, నా వల్ల కాదు. షార్ట్ కట్లు ఇంటి పేరు పక్కనే షార్ట్ కట్ పెట్టుకో ఉంటాడు, ఇంటి పేరు పక్కనే లాజిక్ పెట్టుకో ఉంటాడు. వాళ్ళ క్లాసులు విను, రేపు నువ్వు యూట్యూబ్ లో చెప్పుకుంటావు. కాన్సెప్ట్ మాత్రమే నిన్ను విజేతగా నిలబెడతాది. ఏంది సార్, ఎందుకు సార్ అంత మాట అన్నావు? సార్ లాజిక్ ఆ క్వశ్చన్ కే పనికొస్తుంది, షార్ట్ కట్ ఆ క్వశ్చన్ కే పనికొస్తుంది. ఆ క్వశ్చన్ వస్తేనే నువ్వు పరీక్షలో ఆన్సర్ పెడతావు, లేకపోతే క్వశ్చన్ టు క్వశ్చన్ నేర్చుకోకు. ఇదేం జనరల్ స్టడీస్ కాదు, పాలిటీ కాదు, మ్యాథ్స్. నీకు అదే క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తుందని గ్యారంటీ ఉందా? ఆ క్వశ్చన్ వస్తే ఎగ్జామ్ లో రాస్తావు, రాకపోతే ఏం చేస్తావు? మెథడ్ 1, మెథడ్ 2, లెవెల్ 1 క్వశ్చన్లు, లెవెల్ 2 క్వశ్చన్లు, లెవెల్ 3 క్వశ్చన్లు. ఏంది సార్ లెవెల్ 1, లెవెల్ 2? చిన్నప్పుడు ఏబిసిలు అట్టే నేర్చుకున్నావా? ఏబిసిడి లెవెల్ 1, ఈఎఫ్జిహెచ్ లెవెల్ 2, ఐజేకేఎల్ లెవెల్ 3 ఇట్లా నేర్పించినారా నీకు పిల్లప్పుడు మీ సార్లు? లేకపోతే ఏబిసిడీలు అన్ని నేర్పించినారా? అన్ని నేర్పించినారు. మ్యాథ్స్ అంతా నేర్చుకో. మెథడ్ 1, మెథడ్ 2 కాదు, కాన్సెప్ట్ నేర్చుకో. రేపు ఏ క్వశ్చన్ వచ్చినా పెడతావు. కాన్సెప్ట్ లేకుంటే ఏం చేయలేవు. ఒక్కసారి మ్యాథ్స్ నేర్చుకో కాన్సెప్ట్ పరంగా, దాని అప్లికేషన్ ఏదొచ్చినా నువ్వు రాస్తావు. నువ్వు నేర్చుకున్న క్వశ్చన్లే ఎగ్జామ్ లో రావటంలా సార్, అప్లికేషన్ ఓరియంటెడ్ మాత్రమే వస్తాయి. సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ 200 మార్కులు ఒక అర్థమెటిక్ రీజనింగ్. ఒక్కసారి పేపర్ చూడు, చూసే ముందు ఒక హార్ట్ అటాక్ టాబ్లెట్ చేతిలో పెట్టుకొని చూడు. ఆ లెవెల్లో ఉంటుంది పేపరు. నోట్స్ నుంచి బిట్లు వచ్చే కాలం పోయింది. అప్లికేషన్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో మాత్రమే క్వశ్చన్లు పడతాయి. ఒకసారి అంటాడు, ఈ సంవత్సరం వాల్యూమ్ 1 బుక్ రిలీజ్ చేస్తాము, రేపు సంవత్సరం మళ్ళా కొత్త క్వశ్చన్లు వస్తాయి కదా, దాన్ని కలిపి వాల్యూమ్ 2, మళ్ళా సంవత్సరం కొత్త క్వశ్చన్లు వచ్చాయి కదా, దాన్ని కలిపి వాల్యూమ్ 3. కొత్త ఎడిషన్ బుక్ రిలీజ్ అయింది కొనుక్కో, కొత్త వాల్యూమ్ బుక్ రిలీజ్ అయింది కొనుక్కో. ఎందుకు కొనుక్కుంటావు? నీకు ఒకసారి సబ్జెక్ట్ నేర్పియరా? ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకోవా నువ్వు? ఒక సంవత్సరంలో వాల్యూమ్ 1 అంట, ఒక సంవత్సరంలో వాల్యూమ్ 2 అంట. ఏంది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు వచ్చినాయా? ఈ సంవత్సరంలో కొత్త క్వశ్చన్లు వచ్చినాయి సార్, కొత్త బుక్ రిలీజ్ చేయి సార్. ఏంది సార్ కొత్త క్వశ్చన్ అంటే? అవుట్ ఆఫ్ సిలబస్ ఏమన్నా వచ్చిందా? కొత్త చాప్టర్లు ఏమన్నా పెట్టారా? మరి ఏంది కొత్త క్వశ్చన్ అంటే? కొత్త క్వశ్చన్ అంటే ఏం లే, ఆ సార్ నీకు చెప్పిండు ఆ క్వశ్చన్, అందుకు నీకు కొత్త క్వశ్చన్. అదే సార్ కానీ నీ కాన్సెప్ట్ నేర్పించుంటే ఆ కాన్సెప్ట్ మీద నువ్వు ఆ క్వశ్చన్ చేస్తావు కదా. కొత్త క్వశ్చన్ అంటే ఏంది? ఒకసారి 100 క్వశ్చన్లు చెప్తాడు, ఈ 100 నేర్చుకోండి చాలు. ఆ 100 పరీక్షలు రావు, నీకు ఉద్యోగం రాదు, ఆ సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ 2వ సంవత్సరంలో అడుగు పెడతావే, అప్పుడు మళ్ళీ ఆ సారే చెప్తాడు, మా అమ్మ 100 కాదు 120 క్వశ్చన్లు అయినాయి, వాల్యూమ్ 2
సెకండ్ ఎడిషన్ బుక్ రిలీజ్ చేస్తాడము, బుక్ కొనుక్కో అంటాడు. నీకే గన కాన్సెప్ట్ నేర్పించి ఉంటే ఆ 20 క్వశ్చన్లు నువ్వు చేయలేవా? ఇప్పుడు ఏబిసిడి మాత్రమే నీకు నేర్పించింది, వర్డ్స్ పదాలు నువ్వు రాయలేదా? సాయి SAI రాయలేదా? చరణ్ CHARAN రాయలేదా? అంతేగాని పదాలు నేర్చుకుంటావా? ఈ సంవత్సరంలో రోని పదాలు, నెక్స్ట్ సంవత్సరం సెకండ్ ఎడిషన్ లో ఇంకా రోని పదాలు, ఎప్పటికీ జాబ్ రాదు. నీ మీద బిజినెస్ జరుగుతుంది సార్, తెలుసుకోరంతా. బయట మార్కెట్ లో మొత్తం బిజినెస్. ఎవడు బిజినెస్ అంటే స్టూడెంటే బిజినెస్. వాళ్ళకు మొత్తం సబ్జెక్ట్ నీకు నేర్పిరు, వాళ్ళకు వచ్చా కదా నీకు నేర్పడానికి. వాళ్ళకు వచ్చిన ఒక 10 క్వశ్చన్లు నేర్చుకొని వచ్చి చెప్తారు నీకు. ఆ 10 వచ్చి నీ అదృష్టం బాగుంటే నీకు ఉద్యోగం వచ్చేది, లేకుంటే రాదు. ఆ 10 రాకుంటే ఈయన నిలబడిపోతావు. మళ్ళీ సెకండ్ ఎడిషన్, రే మామా ఆ సార్ది బుక్ వచ్చిందిరా, ఇంకోటి 2వ ఎడిషన్ అంట, కొత్త క్వశ్చన్లు అంటారా, కొనుక్కుందాం. ఆ సంవత్సరం గడిచిపోతుంది. మళ్ళీ ఇంకోటి వచ్చాడు, సార్ ఒరే మామా ఆ సార్ది 3rd ఎడిషన్ బుక్ వచ్చిందిరా, కొనుక్కుందాం రా, కొత్త క్వశ్చన్లు అంటారా. ఏంది కొత్త క్వశ్చన్లు, ఏంది సంవత్సరాలు ఈయన కూర్చుంటావా? ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకో. నేను ముందే క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందే చెప్తాండా, నీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్, నీకు నీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా తొందరగా కొట్టాలా అంటేనే చరణ్ సార్ క్లాసులు చూడు. లే సార్ నేను మోడల్స్ నేర్చుకుంటా, లే సార్ లెవెల్ 1 లెవెల్ 2 నేర్చుకుంటా, బోల్డ్ చాలా యూట్యూబ్ క్లాసులు ఉన్నాయి, చూసుకో. చరణ్ సార్ క్లాస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో మాత్రమే ఉంటుంది, మెథడ్ లో లాజిక్లు ఉండవు. ఎట్ట చెయ్యాలో నేర్పిస్తా. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తుందని నేను కూడా చెప్పను, దీని అప్లికేషన్ వచ్చాది. అది చేయాలంటే నీకు ఇది బాగా వచ్చిండాలా, ఇది అర్థమై ఉండాలా నీకు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా చెప్తాండా. ఏపీ సబ్ ఇన్స్పెక్టర్, ఈ సంవత్సరంలో వచ్చే ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ లో 180+ టార్గెట్ తో నేను ఈ యూట్యూబ్ లో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతాండా. కేవలం కాన్సెప్ట్స్ మాత్రమే చెప్తా, ఆ కాన్సెప్ట్ మీద అప్లికేషన్స్ మాత్రమే చెప్తా. అంతేగాని మోడల్లు లెవెల్లు నా వల్ల కాదు సార్, నేను అట్లా నేర్చుకోలే, నేను అట్లా నీకు చెప్పను. క్లియరా? డన్. నీకు కాన్సెప్ట్ కావాలంటేనే ఈ వీడియో ముందుకు పో. షార్ట్ కట్లు లాజిక్లు కావాలంటే ఆపేసేయి. చాలా వీడియోలు ఉన్నాయి, పెట్టుకో. టైం వేస్ట్ చెయ్యాకు. 2-3 సంవత్సరాలు అవుతుంది, 4వ సంవత్సరం మళ్ళీ చరణ్ సార్ కాడికి వస్తావు. సార్ మోడల్లో పని చేయలే, కాన్సెప్ట్ చెప్పు సార్ అని. అప్పుడు కలుద్దాం మనం. బట్ ఇప్పుడు కాన్సెప్ట్ కావాలనుకునే వాళ్ళు వినండి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. చరణ్ సార్ క్లాసులు అంటేనే పైన నీరు చూస్తే కింద అడుగు భాగం కనపరావాలా, అంత క్లియర్ గా ఉండాలా. క్లియరా? డన్. మరి ఈరోజు ఏం చెప్తాండవు సార్? నేను ఇక్కడే కాదు సార్, ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా, ఎక్కడ స్టూడెంట్స్ కైనా మ్యాథ్స్ చెప్పాలంటే ఫస్ట్ చాప్టర్ తో స్టార్ట్ చేయను. వాళ్ళకు కొన్ని కాన్సెప్ట్స్ నేర్పిస్తా, బేసిక్స్ చెప్తా. ఏంది సార్ బేసిక్? ఈ రోజు మనం డిస్కస్ చేసే బేసిక్ ఏంది సార్ అంటే పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. ఏంది సార్ పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్? నీకు తెలియదులే, మోడల్స్ లాజిక్లు నేర్చుకునే వాళ్ళకి తెలియదు. నేను చెప్తా, నేర్చుకో, నీట్ గా నోట్స్ రాసుకో. నెక్స్ట్ క్లాస్ లో దీని అప్లికేషన్లు చెప్తా, అప్పుడు నువ్వు ఎగరేస్తావు క్వశ్చన్లని. అబ్బా మళ్ళీ 5 సెకండ్లు 10 సెకండ్లు చేస్తావని అమ్మతోడు నేను చెప్పను. క్వశ్చన్ 5 సెకండ్లు సాల్వ్ చేసేయండి, 10 సెకండ్లలో ఆన్సర్ పెట్టండి. థంబ్నెయిల్ చూసింటారు యూట్యూబ్ లో, అమ్మతోడు నేను అది చెప్పను సార్. అది కావాలంటే పక్కన వీడియోలకు పో. 30 సెకండ్లు క్వశ్చన్ చదవడానికి ఒక 10 సెకండ్లు, అర్థం చేసుకోవడానికి ఒక 5 సెకండ్లు, సాల్వ్ చేయడానికి ఒక 15 సెకండ్లు, మాక్సిమం 30 సెకండ్స్ లో నీతో ఆన్సర్ తెప్పించే బాధ్యత నాది. ఎప్పుడు? నాతో పాటు ప్రయాణం కొనసాగిస్తే. ఎప్పటి వరకు? సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ వరకు. 30 సెకండ్లు ఫస్ట్ క్లాస్ లోనే చెప్తాండా. 30 సెకండ్లు, 5 సెకండ్లు 10 సెకండ్లు నా వల్ల కాదు. ఆ ఫ్యాకల్టీ వేరే ఉండారు, వాళ్ళ కాడికి పో. మళ్ళీ నువ్వు కూడా యూట్యూబ్ లోనే షార్ట్ కట్ లోనే ఒక ఛానల్ పెట్టుకో. ఓకేనా? క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఈ రోజు మనం చూసేది ఏంది సార్ అంటే పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్. ఏంది సార్ పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అంటాడు? పర్సెంటేజ్ శాతాలు, ఫ్రాక్షన్స్ భిన్నాలు. ఎగ్జామ్ లో శాతాలు కనబడినాయా? శాతాలు చాప్టర్ లో కాదు సార్, అర్థమెటిక్ క్వశ్చన్ చూసినా ఒక శాతం అనేది అన్నోసారి కనబడి ఉంటుంది. ఆ శాతాన్ని అట్టే రాసుకుంటే నీకు జాబ్ రాదు. నీకు జాబ్ రాకపోవడానికి కారణం అదే. మరి శాతాన్ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకొని రాయటం నేర్చుకో. మరి ఏంది సార్ శాతాన్ని ఫ్రాక్షన్ లోకి చెప్పడానికే క్లాస్ పెట్టిన. డన్ సార్. ఫర్ సపోజ్ 60% పెరిగింది అన్నాడు. ఒక క్వశ్చన్ లో 60% పెరిగింది అబ్బా అన్నాడు. మీ సార్ ఏం చెప్పింటాడు? ఒరే పర్సెంట్ అంటే 100 కదా, 100ని రెఫరెన్స్ వాల్యూ, ఈ 100 మీద ఎంత పెరిగింది అన్నాడు? 160% పెరిగిందంటే అది 160 అవుతాదిరా, 100 160 రాసుకో అని చెప్పినాడు. బాగుంది. మళ్ళా ఏం చెప్పింటాడు? రే ఇది మనం రెఫరెన్స్ కదా రాసుకునింది, దీన్ని క్యాన్సల్ చేసి రేషియో కొట్టు. ఏంది క్యాన్సల్ చేయడం?
సున్నా సున్నా క్యాన్సలు, 2 5ల 10, 2 8ల 16, నీకు వచ్చేది 5:8 రా. ఏం చెప్పినాడు? ఒరే 60% పెరిగిందంటే 100 నుంచి 160 అయిందిరా, దీన్ని 100 160 రాసుకోరా, మళ్ళా క్యాన్సల్ చేయరా, 0 0, మళ్ళా 2 5ల 10, 2 8ల 16, 5:8 రాసుకో రేషియో. ఇదేనా మీ సార్ చెప్పింది? గుర్తొస్తాండాయి? గుర్తుకొస్తున్నాయి. నేను 4 సంవత్సరాలు చేసిన విషయాలన్నీ గుర్తొస్తాండయా నీకు? గుర్తొస్తాండాయి. మరి ఇట్లా రాసుకుంటావు. 60 ఇచ్చినాడు కాబట్టి బాగుంది, 100 160. ఫర్ సపోజ్ వాడు 60 ఇచ్చినాడు, బాగుంది, మళ్ళీ 40 ఇచ్చినాడు. అబ్బా, తేజ ముఖంలో సంతోషం కనబడుతుంది. 60కి 100 60 రాసుకున్నా, మరి 40కి 100 140 రాసుకుంటా. ఎక్సలెంట్, రాసుకో. ఇంకా 20% తగ్గింది, మరి 100 80. అబ్బా సూపర్, రాసుకో. ఇట్లాంటి ఇంటీజర్స్ లేదా ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇస్తే రాసుకున్నావు, అవునా? మరి నెక్స్ట్ ఏమంటాడు? 16 2/3% పెరిగింది, 6 1/4% తగ్గింది, 8 1/3% పెరిగింది. ఏం చేస్తావు? ఏం చేస్తావు నాకు చెప్పు. 6 1/4% తగ్గిందంట, మరి 100లో 6 1/4% తగ్గితే ఎంత? 93 3/4%. నాకు తెలుసు సార్, 100 తీసుకుంటా, 100లో 6 1/4 తగ్గితే 93 3/4% రాసుకుంటా. రాసుకో, రాసుకుంటానే ఉండు, ఇంకా జీవితాంతం రాసుకుంటానే ఉండు. ఇటు రాసే జాబులు రావు. ఏంది 100, ఏంది 93 3/4 ఇటు రాసి వస్తాయి ఉద్యోగాలు. ఎప్పుడుగా ఆ పర్సంటేజ్, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్న పర్సంటేజ్, మిశ్రమ భిన్నంలో ఉన్న శాతం చూడంగానే నీ గుండె ఆగిపోతుంది పరీక్షలో. మరి ఏం చేయాలి సార్? ఈ పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా సార్? చూద్దాం. ఫర్ సపోజ్ నాకేమి ఇచ్చినాడు వాడు? 20%. ఎప్పుడు నేను పరీక్షలో 20% రాసుకోలే, అందుకే నాకు ఉద్యోగం వచ్చింది. నీకెందుకు రాలే అంటే పర్సంటేజ్ ను పర్సంటేజ్ గానే రాసుకున్నావు. మరి ఏం చేయాలి సార్? 20%. నేను చెప్తా సార్. పర్సంటేజ్ అంటే ఏంది? పేరు బాగా చూడు. పర్ సెంట్, పర్ సెంట్. పర్ అంటే ఏంది? డివైడెడ్ బై. సెంట్ అంటే ఏంది? 100. ఈ పర్సెంట్ అంటే అర్థం ఏంటంటే డివైడెడ్ బై 100. మరి ఏం చేయాలి సార్? 20 ఉందా? 20ని రాసుకో, డివైడెడ్ బై 100 ఎంత వచ్చింది సార్? 1/5. అంటే 20% విలువ ఎంత అంటే 1/5. ఇది శాతంలో 20% అంటాం, భిన్నంలో 1/5 అంటాం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇంకా చెప్తా సార్. 40% అని ఇచ్చినాడు, ఏం రాసుకోవాలా సార్? పర్ సెంట్, సేమ్ అంతే రాసుకో. 40 డివైడెడ్ బై 100. మరి క్యాన్సల్ చేస్తే నాకు వచ్చేది ఏంది? 2/5. నీకు 40% కనపడంగానే 2/5 కనపడాలనా? నీ మైండ్ చెప్పాల, రే 40% ఆడిచ్చింది, నువ్వు చేయాల్సింది 2/5 అని నీ మైండ్ చెప్పాలా. మరి ఎట్లా చెప్తాది సార్? మధ్యలో ఈ స్టెప్ రాసుకోకుండా 40/100 రాసుకోకుండా చెప్తాదా? 10 నిమిషాలు ఓపిక పట్టు. ఎట్లా చెప్తాదో చెప్పడానికే నేను వచ్చిన. క్లియరా? డన్. మరి సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, మరి 20% 40% ఇస్తే చెప్పినావే, మరి ఇందాక నువ్వు ఏందో స్టార్టింగ్ లో పెద్ద ప్రగల్భాలు పలికితే 16 2/3%, 14 2/7% అనే. మరి అయ్యిట్టి ఎట్ట రాసుకోవాలా? అయ్యే ఇస్తాడు ఎగ్జామ్ లో. 60లు 40లు 20లు 30% ఇచ్చే కాలం పోయింది. ఎట్లాంటి సార్ తెలుసా? ఇప్పుడు 16 2/3%, 14 2/7%, 6 1/4%, 5 5/9%. ఇట్లాంటి వాల్యూస్ ఇస్తున్నాడు. దీన్ని మీ సార్ చెప్పినట్టు 100కి వేసుకొని ఇది పెరిగిందంటే 100 116 2/3 అంటే నాన్నే కూర్చుంటావు. వాడు నీ మీద బిజినెస్ చేస్తాడు సార్. ఈ సంవత్సరం ఒక బుక్, నెక్స్ట్ సంవత్సరం ఒక బుక్, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2, ఎడిషన్ 1 ఎడిషన్ 2. జాబులు రావు. నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ నేర్చుకో. మరి నేనేం చెప్పినా? 16 2/3%. పర్సంటేజ్ అంటే పర్ 100 రాసుకోమన్నా. ఏంటి? పర్ 100 డివైడెడ్ బై 100. మరి ఏంది సార్?
16 2/3 మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. దీన్ని ఫస్ట్ భిన్నంలోకి మార్చు. 16 3 48 ప్లస్ 2 50 అంటే 50/3. మిశ్రమ భిన్నాన్ని భిన్నంలోకి మార్చడం అన్న వచ్చా? మీ సార్ అదన్నా నేర్పించినాడా? నేర్పించింటాడనే ఉద్దేశంతోనే ముందుకు పోతాడా? ఎందుకంటే నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసే విధానం చెప్పడానికి రాలే, ఇక్కడ శాతాన్ని భిన్నంలోకి మార్చే విధానం చెప్పడానికి వచ్చిన. నీ కోసం ఇంకొకసారి చెప్తా విను. 16 3 48 48 2 50 50 పైన రాసుకున్నా, కింద 3 ఉంది కాబట్టి 3, పక్కన పర్సెంట్ ఉందా, ఇంటూ 1/100. సార్ ఏంది ఇందాక బై 100 వేసినావే? బై 100 వేసినా ఇంటూ 1/100 వేసినా ఒకటే. ఇది కూడా తెలియకుంటే మీ సార్ అడుగుపోయి. 50 1 50 2 అంటే ఏంది 1/6. ఇది నా ఫ్రాక్షన్ వాల్యూ, ఇది నా భిన్న విలువ. దేనికి? ఈ 16 2/3% అనే శాతానికి. బాగుంది. మరి 14 2/7% కి ఏం చేయాలి సార్? ఏం చేయక మళ్ళీ అదే చెయ్యి. 14 7 98 98 ప్లస్ 2 100. 14 7 98 98 ప్లస్ 2 ఇంటూ చేయాలా, ఇక్కడ ప్లస్ చేయాలా, 100 వచ్చింది బై 7. మరి పక్కన పర్సెంటేజ్ ఉంది కదా సార్, ఇంటూ 1/100. ఈ 100 క్యాన్సల్ పోతే నాకు వచ్చేది 1/7. క్లియరా? క్రిస్టల్ క్లియర్. 6 1/4%. 6 4 24 ప్లస్ 1 25/4 ఇంటూ 1/100. 25 1 25 4 1/4 ఇంటూ 1/4 ఎంత? 1/16. అంటే 6 1/4% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/16. నెక్స్ట్ 5 5/9%. 5 9 45 ప్లస్ 5 50 50/9 ఇంటూ 1/100. 50 1 50 2 అంటే కింద 9 ఉంది, 2 ఉంది, పైన 1 ఉంది, 1/18. అంటే 5 5/9% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/18. ఇది చేసే విధానము. ఏంది సార్, శాతాన్ని భిన్నంలో కన్వర్ట్ చేయడానికి ఇంత చేయాలనా? ఇదంతా చేయగలిగి నా టైం వేస్ట్ కాదు. మా సార్ చెప్పిందే మేలేమోనే. 100 160 రాసుకోవడమే తొందరగా వస్తున్నట్టుందే. వస్తుంది తొందరగా వస్తుంది. రోజుసేపు ఓపిక పట్టు. చెయ్యటం వచ్చిందా? 16 2/3% అనే ఒక శాతాన్ని భిన్నంలోకి మార్చుకోవడం ప్రాసెస్ చెప్పినా, నేను మళ్ళా షార్ట్ కట్లు లాజిక్లు ఎట్ట పడితే అట్ట చెప్పను. కాన్సెప్ట్ నేర్పించి మళ్ళా చెప్తా. అర్థమైందా? ఇది కాన్సెప్ట్, మార్చుకునే విధానం. ఇది శాతము, ఇది ప్రాసెస్, ఎలా కన్వర్ట్ చేయాలో ప్రాసెస్. ఇది ఫైనల్ గా వచ్చే నా ఫ్రాక్షన్ లేదా భిన్నము. క్లియరా? ఇది కన్వర్ట్ చేసే విధానం. నువ్వు కన్వర్ట్ చెయ్యకు, నేను ఏం చేయాలో నీకు చెప్తా. అయితే ఫస్ట్ ఎలా కన్వర్ట్ చేశానో తెలుసుకో. తెలుసుకోకుండా ఉద్యోగాలు రావు. గుడ్డిగా చదివితే బట్టి పడితే వచ్చే కాలాలు పోయినాయి. క్లియరా? ఇది శాతాన్ని భిన్నంలోకి మార్చుకునే విధానం. మరి నెక్స్ట్ ఏం చేద్దాం సార్? సార్ ఇప్పుడు మనం శాతాన్ని భిన్నంలోకి మార్చినాం. క్లియరా? ఇప్పుడు భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే ఏం చేద్దాం నేను చెప్తా. ఇప్పుడు భిన్నము, ఫ్రాక్షన్, ప్రాసెస్, ఆ తర్వాత ఈడొచ్చేది శాతం లేదా పర్సెంటేజ్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఫర్ సపోజ్ 1/6 అనే ఫ్రాక్షన్ ఇచ్చినాడు. దీన్ని ఏమడుగుతాడు? శాతంలోకి ఎంత అంటాడు. ఇందాక శాతాన్ని భిన్నానికి చెప్పినా, ఇప్పుడు భిన్నాన్ని శాతానికి చెప్తాను విను. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు 16 2/3% అనేది ఇచ్చి భిన్నంలోకి మార్చమంటే నేనేం చేసిన? 16 2/3 ఇంటూ 1/100 రాసిన. ఎందుకు రాసిన? పర్సెంట్ అనే ఒక సింబల్ కనపడింది కాబట్టి ఇంటూ 1/100 రాసిన. ఇప్పుడు శాతంలోకి మార్చు అంటాడు. శాతం అంటే ఏంటి? 100 కదా. నువ్వు ఇంటర్ చదివినావు, ఎన్ని మార్కులు అంటే 100% చెప్తావు. 10th చదివినావు, ఎంత పర్సెంట్ అంటే 100% చెప్తావు. బీటెక్ డిగ్రీనో చేసినావు, ఎంత పర్సెంట్ మార్కులు అంటే 100కే చెప్తావా? నీ రెఫరెన్స్ ఏంది? 100. మరి ఇప్పుడు నన్ను దేంట్లోకి మార్చమన్నాడు? శాతం అంటే ఏంది? 100. ఆ దాంట్లోకి మార్చమన్నాడు కాబట్టి ఈ 1/6 ఇంటూ 100 శాతంలోకి మార్చమన్నాడు కాబట్టి ఇంటూ 100. అదే నీకు పర్సెంటేజ్ సింబల్ కనబడితే 1/100. కన్ఫ్యూజ్ కావాకు, 2-3 సార్లు అనుకో. పర్సెంటేజ్ కనబడితే పర్సెంట్, అదే పర్సెంటేజ్ మార్చమంటే ఇంటూ 100. జాగ్రత్త, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. కాన్సెప్ట్ వినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ అయితే ఇంకా నీ జీవితమే ఆబ్సెంట్ అవుతుంది. క్లియరా?
జాగ్రత్తగా విను. ఆఫ్లైన్ క్లాస్ ఎట్టుంటుందో చరణ్ సార్ ఆన్లైన్ క్లాస్ కూడా అట్టే ఉంటది, ఇంచు కూడా తేడా ఉండదు. పిల్లోడి ముఖం అన్ని కనబడతాయి నాకు. ఎవరెవరు ఆ పక్క క్లాస్ చూస్తున్నారో మొత్తం తెలుసు. జాగ్రత్త. శాతం కనబడితే ఇంటూ 100 పెట్టుకో, కన్వర్ట్ చేయమంటే శాతంలోకి. అదే పర్సెంటేజ్ అనే సింబల్ కనబడితే 1/100 పెట్టుకో. క్లియరా? డన్. 1/6 × 100 ఏంది సార్? ఒక్కసారి క్యాన్సిలేషన్ చూడు. 6 1 * 6 40 మిగిలింది. 6 6 36 4/6. మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్ ఉందా? 2/3. ఏమొచ్చింది? 16 2/3. శాతం అన్నాడు కాబట్టి పర్సెంటేజ్ అంటే 1/6 అనే భిన్నం యొక్క శాత విలువ ఎంత? 16 2/3%. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఒక్కసారి వెనక్కిరా. 16 2/3%. శాతంకి భిన్న విలువ 1/6. 1/6 భిన్న విలువ 16 2/3%. వైస్ వర్సా. అది ఇటైతే ఇది ఇటు, ఇది ఇటైతే అది అటు, అంతే, తేడా ఏం లేదు. ఇంకొకటి చూడు, 1/14 అంటాడు. ఏమన్నాడు? 1/14. దీన్ని శాతంలోకి మారుస్తా. శాతంలోకి మార్చాలంటే శాతంలోకి మార్చు ఇంటూ 100. ఒకసారి చెక్ చేయి. 4 2 * 8. క్లియరా? 2 మిగిలింది అంటే 20. 4 5 ఇది 14 సార్. ఇది 1/14 ఇంటూ 100. 14 లో 7 times 98. ఇంకెంత మిగిలింది? 2/14 అంటే 7 2/14 అంటే ఇది 1లా, ఇది 7లా. 7 1/7%. ఒక్కసారి చూడు, 1/14 అనే భిన్నానికి శాతంలోకి మారిస్తే 7 1/7%. 1/7% ని మళ్ళా భిన్నంలోకి రాయాలంటే 1/14 రాసుకుంటాం. ఇది ప్రాసెస్. నేను ఇప్పటిదాకా నీకేం చెప్పినా సార్? శాతం ఇస్తే భిన్నంలోకి ఎలా మార్చాలో చెప్పినా, భిన్నం ఇస్తే శాతంలోకి ఎలా మార్చాలో చెప్పినా. ఇవి రెండు నీకు తెలిస్తే మ్యాథ్స్ మొత్తం నీ అరచేతిలో ఉంటది. మ్యాథ్స్ మొత్తం నీ అరచేతిలో ఉంటది. ఇది నేర్పిరు నీకు. ఇది నేర్పించకుండా ఫస్ట్ చాప్టర్ యావరేజెస్, ఫస్ట్ చాప్టర్ రేషియోస్ లేదా ఫస్ట్ చాప్టర్ పర్సంటేజెస్ నీట్ గా నిదానంగా ఉత్తముల్లాగా చెప్తా ఉంటారు. జాబ్ రాదు. ఫస్ట్ ఇది నేర్చుకో. మళ్ళీ ఏంది సార్ ఇంత ప్రాసెస్ ఎగ్జామ్ లో చేయాలా? అవసరంలే. ఈ ప్రాసెస్ నీకు తెలుసు కదా. నేను కొన్ని వాల్యూస్ చెప్తా, గుడ్డిగా బట్టి పట్టు. ఏంది సార్ మ్యాథ్స్ బట్టి పట్టమంటావు? పట్టాలా? మ్యాథ్స్ బట్టి పట్టాల. కొన్ని బట్టి పట్టుకుంటే ఏం చేయలేం. 20² ఎంత? 400. 24² ఎంత? 576. 30² ఎంత? 900. 16² ఎంత? 256. ఎట్లా చెప్తాను సార్? బట్టి పట్టినా సార్. బట్టి పట్టాల, రోజు చదువుతా ఉండాలా. అయ్యే వచ్చాయి. మరి మీ సార్ ఏమన్నా ట్రిక్కులు లాజిక్కులు షార్ట్ కట్లు చెప్పినాడా? అమ్మతోడు నాకు ఏ ట్రిక్ షార్ట్ కట్ తెలియదు. 16² ఎంత అంటే 256 అని చెప్పిన, బట్టి పట్టినా నేను. 31² ఎంత అంటే 961 అని చెప్పిన, బట్టి పట్టినా నేను. 11³ ఎంత అంటే 1331 అని చెప్పిన, బట్టి పట్టినా నేను. బట్టి పట్టాల్సిందే. మీ సారు గాని బట్టినే పట్టింటాడు. కానీ నీకేం చెప్తాడు? 31² కనుక్కోవాలంటే ఈ విధంగా చేయండి, 50కి దగ్గరగా ఉన్న స్క్వేర్ చేయాలంటే ఈ విధంగా చేయండి, 100కు దగ్గరగా ఉన్న స్క్వేర్లు చేయాలంటే ఈ విధంగా చేయండి. చేసుకుంటా కూర్చోండి. మళ్ళా రేపు సంవత్సరం ఒక బుక్ వదులుతా, కొనుక్కోండి. మళ్ళా ఇంకో సంవత్సరం ఇంకో బుక్ వదులుతా, కొనుక్కోండి. మేము లక్షణంగా మేము మా కుటుంబం బాగుంటాం, మీరు నాశనం కాండి. ఎవడికి పనికొస్తాయి సార్ అయ్యి? యూట్యూబ్ లో వ్యూస్ పెంచుకోవడానికే పనికొస్తాయి. 100కు దగ్గరగా ఉండే స్క్వేర్ ఎంత, 200కు దగ్గరగా ఉండే స్క్వేర్ ఎంత. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక రైల్వే ఎగ్జామ్ రాసి నీకు దాంతో ఏం పని అబ్బా? నీకు దాంతో ఏం పని సార్? బట్టి బట్టు. ఒక 40 స్క్వేర్లు బట్టి బట్టు, ఒక 30 క్యూబులు బట్టి బట్టు, 40 వర్గాలు 30 ఘనాలు బట్టి బట్టు. ఈ పర్సంటేజ్ ఫ్రాక్షన్ నేర్చుకో. ఈ క్లాస్ లో నేను నేర్పిస్తా. నెక్స్ట్ క్లాస్ కు రా, నాకంటే నువ్వే ముందే ఆన్సర్ చెప్తావు. 30 సెకండ్లు గుర్తు పెట్టేసుకో, మైండ్ లో ఫిక్స్ చేసుకో. చరణ్ సార్ క్లాస్ ఎప్పుడు చెప్పినా 30 సెకండ్లే, 5 10 సెకండ్లు. నేను చేతబడి చేయడంలే, నీకేం మందు పెట్టలే. క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ రావడానికి. కాన్సెప్ట్ నేర్పించండి అంతే. 5 సెకండ్లు 10 సెకండ్లు మంత్రగాళ్ళు చేతబడి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాడికి పో, చేతబడి చేసి ఉద్యోగం తెప్పిస్తారు నీకు. క్లియరా? ఇది ప్రాసెస్. మరి ఏం చెయ్యాలా సార్? నేను ఇంత ప్రాసెస్ పరీక్షలో చెయ్యాలా? చేయొద్దు. కొన్ని విలువలు చెప్తా, బట్టి బట్టు. ఆ విలువను దాటి వేరే విలువ రాదు. 99.99% రాదు. ఆ 0.0001% వస్తుంది కదా, అప్పుడు ఈ ప్రాసెస్ ఉపయోగించు.
ఎందుకంటే నీకు గుడ్డిగా ఈ బట్టి పట్టమని అనుకో, ఫర్ సపోజ్ వేరే వాల్యూ వచ్చింది అనుకో, నీకు అర్థం కాదు. మళ్ళా చరణ్ సార్ ఒక బుక్ రిలీజ్ చేశారంట, నేను మోసం చేయడం నాకు రాదు సార్, నేను పిల్లోనికి కాన్సెప్ట్ నేర్పిస్తా, నా దగ్గరికి నా మీద నమ్మకంతో వచ్చే పిల్లోనికి నేను అంతే నమ్మకం వాని మీద ఉంచి చదువు చెప్తా, వాని ఉద్యోగం తెప్పించేలాగా నేను చూసుకుంటా, మోసం చేయడం నాకు రాదు. క్లియరా? ఇప్పుడు నేను కొన్ని చెప్తా, అవి బట్టి పట్టండి. అవి కాకుండా వేరే విలువలు వస్తే ఈ విధంగా చేయండి. క్లియరా? వేరే విలువ రాదు, నన్ను గుడ్డిగా నమ్ము. క్రిస్టల్ క్లియర్. మరి ఏంటి సార్ ఆ వాల్యూస్? నీట్గా నోట్స్ రాసుకో. వద్దు, నోట్స్ రాసుకోవద్దు, నీకు ఆ బాధ కూడా నేను కలిగాను. ఇదే యూట్యూబ్ లింక్ లో లేదా డిస్క్రిప్షన్ లో లేదా కింద కమెంట్ లో పిన్ చేసి ఒక గూగుల్ డ్రైవ్ లింక్ పెడతా, పీడిఎఫ్ నీట్ గా డౌన్లోడ్ చేసుకో. మ్యాథ్స్ నేర్చుకోబోయే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రీ రిక్విజిట్ ఆఫ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఆ పీడిఎఫ్ తీసుకొని ఒకటే పేపర్ ఉంటుంది, ప్రింట్ తెచ్చుకో, రోజు చదువుకో. పద్దెని టిఫిన్ తినేటప్పుడు ఒకసారి, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఒకసారి, రాత్రి అన్నం తినేటప్పుడు ఒకసారి చదువుకో, చాలు. ఈ రాసుకోవద్దు, జస్ట్ విను నేను చెప్పేవి. ఏం చెప్తావు సార్? పరీక్షలో 100% కనపడితే 1 అని గుర్తుపెట్టుకో. ఎప్పుడు 100% ఉపయోగించాకు. 100% అంటే 1. నెక్స్ట్ 50% అంటే 1/2. నెక్స్ట్ 33 1/3%. మిశ్రమ భిన్నం మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క పర్సెంటేజ్ 1/3. నెక్స్ట్ 25% 1/4. 20% 1/5. 16 2/3% 1/6. 14 2/7% 1/7. Next 12 1/2% 1/8. 11 1/9% 1/9. 10% 1/10. నీట్గా నోట్స్ రాసుకోవద్దు సార్, విను, చూస్తా ఉండు. చూడటం వినడం చాలా మంచిది. సినిమా హాలుకు పోతావు, ఒక్కసారి సినిమా చూసి ఆ మాటలు వింటావు, అది 2-3 నెలలు నీ మీద ప్రభావం ఉంటది. ఇది కూడా ప్రభావం ఉంటది, చూసి వింటే మళ్ళీ నేర్చుకుంటాం కదా, కాబట్టి జీవితాంతం ఉంటది. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉండద్దు సార్. చరణ్ సార్ క్లాస్ లో అలర్ట్ గా ఉండాలా, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా. ఇప్పుడే వద్దులే, విను. డన్. 9 1/11% 1/11. 8 1/3% 1/12. 7 9/13% 1/13. 7 1/7% 1/15. 6 2/3, ఇది 1/14 సార్. 6 2/3% 1/15. నెక్స్ట్ 6 1/4% 1/16. 5 15/17% 1/17. 5 5/9% 1/18. 5 5/19% 1/19. 5% 1/20. ఇంతే, ఏం చెప్పాల. నీట్ గా నువ్వు అబ్జర్వ్ గా చేసుంటే 1 1/2 1/3 1/4 1/5 1/6 1/7 1/8 1/9 1/10 1/11 1/12 1/13 1/14 1/15 1/16 1/17 1/18 1/19 1/20. వరుసగా 1 నుంచి మొదలు పెడితే 1/20 వరకు రాసుకున్నా. ఇవి ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిందే. 20 విలువలు మాత్రమే నిన్ను బైహార్ట్ చేయమన్నా. నిన్ను నేను ఇల్లు కట్టమనిలా, పెద్ద పెద్ద గోడలు నిర్మించమనిలా, బార్డర్ లేక పోయి యుద్ధం చేయమనిలా. ఆర్మీ వాళ్ళు యుద్ధం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు నువ్వు ఈ పని ఏంది? చదవడమే. 20 విలువలు గుర్తుపెట్టుకోలేవా? ఒక్కసారి చూడు. 100% 1. 50% 1/2. 33 1/3% 1/3. 25% 1/4. 20% 1/5. 16 2/3% 1/6. 14 2/7% 1/7. 12 1/2% 1/8. 11 1/9% 1/9. 10% 1/10. 9 1/11% 1/11. 8 1/3% 1/12. 7 9/13% 1/13. 7 1/7% 1/14. 6 2/3% 1/15. 6 1/4% 1/16. 5 15/17% 1/17. 5 5/9% 1/18. 5 5/19% 1/19. 5% 1/20.
సార్, చంద్రుడి దక్షిణ ధ్రువంలో జెండా నాటిన దేశం మనది. 16 సంవత్సరాలకే మహారాష్ట్రకు చెందిన కామ్యా కార్తికేయన్ 8850 మీటర్లు గల మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించి అలాంటి వీర మహిళను తయారు చేసిన దేశం మనది. అంత గొప్ప పనులే చేస్తున్న దేశంలో పుట్టిన నువ్వు 20 విలువలు నేర్చుకోలేవా? నేర్చుకోవాలి. నీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. 6 1/4% ఎంత అంటే 1/16 అనాలా, లేదా 1/18 ఎంత అంటే 5/9 అనాలా. ఇది అడిగితే ఇది చెప్పాలా, ఇది అడిగితే ఇది చెప్పాలా? నిద్రలో లేపడిగినా చెప్పాల్సిందే. మన టార్గెట్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ లో 180+. కోడితే నా స్టూడెంట్స్ మొత్తం 180లోనే ఉండాలా. ఛాలెంజ్ చేసి చెప్తాడా, ఈ రోజు నుంచి నన్ను ఫాలోగా. నిన్ను 180లో కూర్చోబెట్టకపోతే పరీక్ష అయిపోయినాక వచ్చి నన్ను అడుగు, ఏమి సార్ నాకు 180 మార్కులు రాలేదే అని. మళ్ళీ అందరి మాదిరి లాజిక్లు షార్ట్ కట్ నేర్పించారు సార్, కాన్సెప్టే నేర్పిస్తా. నీకు నేను చెప్పే క్వశ్చన్ కూడా పరీక్షలో రాదు. నేను పర్సెంటేజ్ నుంచి ఒక 500 క్వశ్చన్లు చెప్తే ఒక్క క్వశ్చన్ కూడా పరీక్షకు రాదు. 500లో ఒక్కటి కూడా పరీక్షకు రాదు. నేను కాన్సెప్ట్ మాత్రమే నేర్పుతా. నీకు జాబు కావాలా, కాన్సెప్ట్ కావాలా, ఈ రెండు కావాలంటేనే చరణ్ సార్ దగ్గరికి రా. షార్ట్ కట్లు, లాజిక్లు, మోడల్లు, మెథడ్లు, లెవెల్లు, లెవెల్ 1, లెవెల్ 2 కావాలంటే బయట మొత్తం 99% మంది వాళ్ళే ఉన్నారు, పోయి విను. నీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కావాలంటే చరణ్ సార్ దగ్గరికి రా. క్లియరా? క్లియర్. ఈ లింక్ నేను కింద ఒక PDF లింక్ డిస్క్రిప్షన్ లో కానీ కమెంట్ బాక్స్ లో కానీ పిన్ చేయమని అమృతాస్ అకాడమీ టీంకి చెప్తా. అక్కడ నుండి PDF డౌన్లోడ్ చేసుకో. అందులో స్క్వయర్స్, తర్వాత క్యూబ్స్, ఈ పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి. అవి నీట్ గా బట్టు కాన్సెప్ట్ నేర్పియాలనుకున్నా ఒక క్లాస్ లో నేర్పించిన, దీని అప్లికేషన్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో ఇస్తా. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. అమృతాస్ అకాడమీ అంటే నేను కాదు, టీం. అమృతాస్ అకాడమీ టీము కాదు, మనందరం కలిస్తేనే అమృతాస్ అకాడమీ. నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి మీ ముందర నిల్చున్నా. నిన్ను కూడా ఆ విజయ మార్గంలో నడిపించి విజేతగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? జై హింద్, జై భారత్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.